మన మాటలే వేదవాక్కులంట, మన మాటలే వేదవాక్కులంట. మన మనస్సులు నిర్మల స్థితిలో ఉండగా పలికే ప్రతి మాట వేదవాక్కులే అంట. మనస్సు లగ్నమైనప్పుడే మన మాటే మహామంత్రమౌనునట. అందుకే చేయి జారినా కాలు జారినా వెనుకకు తీసుకోగలంత నోరు జారితే మన బతుకులే చేజారినంతట. మన మాటలే వేదవాక్కులంట. మన మనస్సులు నిర్మల స్థితిలో ఉండగా పలికే ప్రతి మాట వేదవాక్కులే అంట. మన మనస్సు మన అధీనములో, బుద్ధి ఆధీనములో, బుద్ధి దైవం ఆధీనములో ఉన్నప్పుడే మనమందరం మహర్షులై తరించగలమంట. అదుపు తప్పిన మన మనస్సు అరిషడ్వర్గాల బాటలో పతనమౌనునట. మన మాటలే వేదవాక్కులంట. మన మనస్సులు నిర్మల స్థితిలో ఉండగా పలికే ప్రతి మాట వేదవాక్కులే